చంప అక్కడే పాతి పెట్టేస్తాం. ఈ రెండే పనులు ఉద్రిక్తలు తగ్గాలంటే. ఓవైపు చిదంబరెడ్డి చూసుకున్నట్లయితే పాక్ విదేశాంగ శాఖ మంత్రి కూడా ఉద్రిక్తలు తగ్గించాలి అని చెప్తున్నారు. కానీ చందాలు కూడా పోక్ చేసుకుంటున్నారు పాక్ ఛానల్స్. ఆ వీడియోకి సంబంధించిన ఒక వీడియో మనం చూద్దాం ప్రస్తుతానికి. वालेकुम सलाम, कौन सा पढ़ रहे, कहाँ से? मैं अब्दुल गफ्फार बात कर रहा हूँ, नई कराची से। जी सर। अब्दुल गफ्फार साहब, न्यू कराची से। जी अब्दुल गफ्फार साहब। जी जी, मैं 500 रुपए डोनेट करना चाह रहा हूँ। अरे माशाल्लाह, 5 बहुत शुक्रिया। भी बता दीजिएगा मैं किस तरीके से आपके अकाउंट में डलवाऊंगी, जरा थोड़ा सा मैं पढ़ूँ सर, थोड़ा मुझे मालूमात नहीं है जरा। अल्लाह ताला आपको बेहिसाब दे। अब्दुल गफ्फार साहब, मैं पीसीआर की टीम से कहूंगी कि इनको प्लीज फैसिलिटेट करें, तरीकेकार बताइए। ये वो जज्बा है जो हमने 65 की जंग में देखा, 71 की जंग में देखा, हमने सैलाब में देखा, हमने जलजले में देखा, और आज जब इस मुल्क पर एक मर्तबा फिर कड़ा वक्त पड़ा है तो जज्बा देखिए कि न्यू कराची का एक बाशिंदा, एक पाकिस्तानी अपनी जेब से 500 रुपए दे रहा है। और मैं इस बात पे को वसूख के साथ कह सकती हूँ। वालेकुम सलाम, कौन सा पढ़ रहे, कहाँ से? मैं अब्दुल गफ्फार बात कर रहा हूँ, नई कराची से। जी सर। अब्दुल गफ्फार साहब, అబ్దుల్ గఫార్ సాబు న్యూ కరాచీ నుంచి కాల్ చేశారు. వాళ్ళకి కాల్ చేసి ఆ వీడియో మీరు గమనించండి. అంటే నాకు నవ్వు వస్తుందంటే మీరు అర్థం చేసుకోండి. ఆయన 500 రూపాయలు చందా ఇచ్చాడు. ఎందుకంటే పాకిస్తాన్ భారత్ మీద యుద్ధం చేస్తుంది కాబట్టి వాళ్ళకి సపోర్టివ్గా. ఆయన్ని మనం జోక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతను ఖచ్చితంగా పాకిస్తాను భారత్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆయన ఒక దేశభక్తుల్లాగా, పాకిస్తాన్ దేశభక్తుల్లాగా అతని జేబులోంచి ఒక 500 రూపాయలు ఆయన చందా ఇవ్వాలని కోరుకున్నారు. చందా ఇస్తానని చెప్పారు. చెప్పిన తర్వాత ఆ పక్కన ఉన్న ఆ యాంకర్ ఎక్స్ప్రెషన్ స్టూడెంట్ ఒకసారి ఆయనకు ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయి. అంటే ఒక 500 రూపాయలు ఒక వ్యక్తి వాళ్ళు ఇచ్చారంటే ఎంత గ్రేట్ అని చెప్పేసి ఆమె సో స్వీట్ ఆఫ్ యూ, మీకు మొత్తం మీ కుటుంబాన్ని దేవుడు కాపాడాలనే విధంగా ఆమె ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఒక డైలాగ్ చెప్తుంది. అంటే ప్రస్తుతం పాకిస్తాన్లో పరిస్థితి మీకు అర్థం అవ్వాలి. ఈ వీడియో నిజంగా చెప్పాలంటే ట్రోలింగ్కి గురవుతుంది కానీ బట్ ట్రోలింగ్ కాదు, దీన్ని ఆలోచింపజేస్తుంది. ఎందుకంటే మళ్ళీ వచ్చే క్లాప్స్ కొడుతున్నారు 500 రూపాయలు. అంటే భారత డబ్బులు అంటే భారత్లో ఉన్న రూపాయితో పోలిస్తే పాకిస్తాన్ రూపాయి విలువ 30 పైసలు మాత్రమే. అంటే వాడు ఇచ్చిన 500 రూపాయలతో మన దగ్గర వాస్తవానికి మాట్లాడుకుంటే ఒక బిర్యానీ కూడా రాదు. అంటే 130 రూపాయలు భారత రూపాయలతో ఒకవేళ దాన్ని మారిస్తే 130 రూపాయలు వస్తుంది. అంటే 500 రూపాయలు ఆయన ఇస్తే అక్కడ ఉన్న ఆ యాంకర్లు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూస్తుంటే పాకిస్తాన్లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అన్నది మనకు అర్థమవుతుంది. అక్కడ మీరు చూడొచ్చు చాలా క్లియర్గా. మరొకసారి నేను మీరు అది ఎందుకంటే 500 రూపాయలు ఇస్తున్నారు అనగానే మాషా అల్లా అంటే అసలు ఎంత గ్రేట్. అసలు మీ జేబులో నుంచి ఒక 500 రూపాయలు మీరు పాకిస్తాన్ ఆర్మీకి ఇస్తున్నారంటే మీరు వెంటనే చెప్తాను పీసీఆర్కి, అరే బాబు 500 రూపాయలు ఇస్తాను కదా, ఫస్ట్ తీసుకోండి దాన్ని, అది ఎట్లా పంపించాలో ప్లాన్ చేయండి అని చెప్పేసి. అంటే అంత భయంకరమైన పరిస్థితిలో మళ్ళీ ఒకసారి ఇంకోసారి చూద్దాం దాన్ని. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ గమనించండి దయచేసి. वालेकुम सलाम, कौन सा पढ़ रहे, कहाँ से? मैं अब्दुल गफ्फार बात कर रहा हूँ, नई कराची से। अब्दुल गफ्फार साहब, न्यू कराची से। जी अब्दुल गफ्फार साहब। जी जी, मैं 500 रुपए डोनेट करना चाह रहा हूँ। अरे माशाल्लाह, 5 बहुत शुक्रिया। भी बता दीजिएगा मैं किस तरीके से आपके अकाउंट में डलवाऊंगी, जरा थोड़ा सा मैं पढ़ूँ सर, थोड़ा मुझे मालूमात नहीं है जरा। अल्लाह ताला आपको बेहिसाब दे। अब्दुल गफ्फार साहब, मैं पीसीआर की टीम से कहूंगी कि इनको प्लीज फैसिलिटेट करें, तरीकेकार बताइए। ये वो जज्बा है जो हमने 65 की जंग में देखा, 71 की जंग में देखा, हमने सैलाब में देखा, हमने जलजले में देखा, और आज जब इस मुल्क पर एक मर्तबा फिर कड़ा वक्त पड़ा है तो जज्बा देखिए कि न्यू कराची का एक बाशिंदा, एक पाकिस्तानी अपनी जेब से 500 रुपए दे रहा है। और मैं इस बात पे को वसूख के साथ कह सकती हूँ। वालेकुम सलाम, कौन सा पढ़ रहे, कहाँ से? చూశారు కదా, ఆయనకు పాపం కన్నీళ్ళు వస్తున్నాయి, ఆనంద బాష్పాలు వస్తున్నాయి. దాన్ని తట్టుకోలేక పాపం ఆయన నీళ్లు తాగేస్తున్నారు. 500 రూపాయలు ఇచ్చే ఒక గొప్ప వ్యక్తి మాకు పాకిస్తాన్లో పుట్టాడు అనే విధంగా వాళ్ళు ఇవాళ ఆ వీడియోలో ఆ క్లాప్స్ కొట్టడం కానివ్వండి, వెంటనే పీసీఆర్ టీం చెప్తున్నారు వెంటనే 500 రూపాయలు ఆయన ఎలా చేర్చాలో చెప్పే ప్రయత్నం చేయండి అని. ఈ సందర్భంలో పాకిస్తాన్కి మరొక చిన్న ఎగ్జాంపుల్, ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలి. ఎందుకంటే అదే భారత్లో ఈరోజు నిన్న మనం చూసాము, భారత్కి సంబంధించిన ప్రతి దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ దీనికి ఆల్రెడీ రెస్పాన్స్ స్టార్ట్ అయిపోయినాయి. నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం ప్రకటించింది. ఒక నెల పాటు వాళ్ళ జీతాన్ని ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక నెల జీతాన్ని ఇప్పటికే
ఏదైతే ఆర్మీకి సంబంధించిన ఫండ్కి పంపించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఆ అమౌంట్ ఒకవేళ వాళ్ళకి ఒకసారి చెప్పామనుకోండి, అక్కడ నుంచి ఆయన గుండె పొడిచి చచ్చిపోతాడు. ఎందుకంటే అంత అమౌంట్ ఇవాళ భారత ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులు పంపిస్తున్నారు. క్లాప్స్ కొట్టాలంటే దీనికి కొట్టాలి. ఎందుకంటే ప్రజాప్రతినిధులు వాళ్లకు సంబంధించిన జీతాన్ని, ఒక నెల జీతాన్ని అక్కడ దేశానికి అర్పించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇలాంటి దానికి క్లాప్స్ కొట్టాలి. మరొక మెసేజ్, ఏదైతే మొదటి నుంచి భారత్ పాకిస్తాన్ ఒకేసారి స్వాతంత్రాన్ని సంపాదించాయి, ఒక్కరోజు ముందు మాత్రమే మనకు మార్పులు జరిగిన నేపథ్యంలో మనం చూస్తూనే ఉన్నాము. ఇవాళ పాకిస్తాన్ ఎక్కడుంది, భారత్ ఎక్కడుంది అంటే భారత్ అన్నది ఇవాళ ప్రపంచ దేశాలకు అప్పిచ్చేంత స్థాయిలో ఉంది. ప్రపంచంలో టాప్ 10 రిచెస్ట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా భారతదేశంలో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ లో 200 కంపెనీలు దాదాపుగా భారత్ నుంచే ఇవాళ అక్కడ ఉండే పరిస్థితి మనకు కనిపిస్తోంది. కానీ పాకిస్తాన్ లో 500 రూపాయలు ఒకరు విరాళం ఇస్తాము అంటే కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితిలో యాంకర్లో, అక్కడ ఉన్న రిపోర్టర్లో, లేకపోతే అక్కడ ఉన్న వ్యవస్థను ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడున్న భారత్లో ఉన్న అంబానీ, అదానీ వాళ్ళిద్దరూ నిన్న ఇప్పటికే ప్రకటన చేశారు, భారత్ నిజంగానే యుద్ధంలోకి వెళ్ళి వాళ్ళకి ఏదైనా అవసరం అయితే ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని. ఒకవేళ నిజంగానే భారత్ ఏదైతే ఇవాళ IMF మనం చూసాం, IMF లో $1 బిలియన్ కోసము వాళ్ళు ఆల్మోస్ట్ కాళ్ల బేరానికి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు సంపాదించింది దాదాపుగా $700 కోట్ల. దాన్ని ఒకవేళ వాళ్ళ దాంతో చూసినా సరే దాదాపుగా 8,000 కోట్ల డాలర్స్, 8,000 కోట్లు వాళ్ళు సంపాదిస్తే 8,000 కోట్లు అనేది భారత్లో ఉన్న ఒక నార్మల్ బిలియనర్ దగ్గర ఉండే డబ్బులు అవి. అంటే ఇక్కడ ఒక మనిషి దగ్గర ఉన్న డబ్బులు తెచ్చుకోవడం కోసము పాకిస్తాన్ ఆల్మోస్ట్ కాళ్ళు పట్టుకునేంత పరిస్థితిలో ఇవాళ ఉంది. అంటే కారణం ఏంటంటే ఏదైతే పాకిస్తాన్ మొదటి నుంచి ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందో, ఉగ్రవాదుల ఫ్యాక్టరీగా మారిందో, ఉగ్రవాదుల సప్లయర్గా మారిందో, ఆ ఉగ్రవాదం వల్ల అదే దేశం ఎలా అయితే నాశనం అయిపోయిందో అలా కాకుండా భారతదేశం లాగా అందరూ మా వాళ్లే, అందరూ మన వాళ్లే అని ఏదైతే అనుకొని మనము ప్రపంచ దేశాలకు ఇవాళ హెల్ప్ చేస్తూ ప్రపంచ దేశాలు మన పక్కన నిలబడుకొని ఇవాళ యుద్ధం వచ్చినా సరే మనకే సపోర్ట్ చేసే స్థాయిలో భారత్ ఉండడానికి కారణం ఏంటంటే భారత్ ఖచ్చితంగా మంచి ఉద్దేశంతో ఇక్కడ పాలన కొనసాగిస్తోంది, అది ఏ పార్టీ అయినా సరే. కానీ ఇవాళ పాకిస్తాన్లో పరిస్థితి ఎలా ఉంది అంటే అడుక్కునే పరిస్థితి. ఇలాంటి యాంకర్లతో 500 రూపాయలు వచ్చింది అంటేనే దాంతో కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి, ఆనంద బాష్పాలు తెచ్చుకునే పరిస్థితికి పాకిస్తాన్ దిగజారింది. అంటే దానికి కారణం కేవలం మీ అధినేతలు వ్యవహరించిన తీరు మాత్రమే చెప్పాలి. రైట్ చిదంబరెడ్డి, ఇక మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక పంజాబ్, చండీగఢ్, గుజరాత్ లో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. భారత్ లోని సరిహద్దు ప్రాంతాలను